హాయ్. పిల్లల లంచ్ బాక్సులు అయితే పాడయ్యాయి. కొత్త లంచ్ బాక్సులు తీసుకుందామని డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము ఒంటరిగా. ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్తున్నాము. ఎంత పెద్దగా ఆవలిస్తుందో చూడండి మా పాప. మా దగ్గరలో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చేసాము. బాగా రష్గా ఉన్నట్టుంది. చూడాలి లోపల ఎంత రష్ ఉంది. మన లంచ్ బాక్స్లు అయితే పైన ఉంటాయి, పైన సెక్షన్లో. బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి. సరే సరే. ఓ అమ్మ, వీళ్ళ సంతోషాన్ని ఆపలేకపోతున్నాము. డీమార్ట్ మొత్తం కొనేలా ఉన్నారు. ఫాస్ట్గా అయితే లంచ్ బాక్సుల దగ్గరికి వెళ్ళాలి. మనం వచ్చిన పని అయితే లంచ్ బాక్స్ కొనడానికి. జస్ట్ ఇవన్నీ ఇంక చూడడమే. పాపం పిల్లలకి అది తెలీదు. లంచ్ బాక్స్ మంచిగా చూసి తీసేసుకొని వెళ్ళిపోవడం. డ్రెస్లా ఇవి ఎక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇక్కడైతే స్టీల్ బాక్సులు అయితే ఉన్నాయి, బుడ్డి. వేడివేడిగా కర్రీస్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. ఎవరో దబా అని విసిరేశారు. మా పాప భయపడి వస్తుంది. ఆమెను ఎక్కడ అంటారని. అలా ఒక సెక్షన్ ఉండేది తీసుకు. ఇప్పుడు నీ దగ్గర ఉంది చూడు లంచ్ బాక్స్. పార్ట్స్ కాకుండా మొత్తం ఒకే దాంట్లో ఉంటుంది. ఇటు సైడ్ ఉన్నది అది గాను, దాని పక్కనది అది అక్కడ పెట్టేసి. లంచ్ బాక్స్ ఆల్రెడీ ఇంట్లో ఉంది. 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి వస్తుంది. అన్నీ ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయిపోతాయి ఎంత పార్ట్స్ ఉన్నా. అందుకే అది వద్దని చెప్తున్నాను. దీన్ని పక్కనది ఓపెన్ చేయి. ఓకే, బాగుందా? ఇంకో టైప్ చూడు, అది చూడు. ఆ లాస్ట్ అది కూడా 2 వాల్ ఉంది. ఏ చూపి, ఇంకోటి పెట్టు. చూడు, ఈ ర్యాక్ అంతా లంచ్ బాక్సుల సెక్షను. ఆల్ టైప్స్ ఆఫ్ లంచ్ బాక్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం ఆన్లైన్లో చూసుకుంటే సరిగా అర్థం కాదని నేనైతే ఇక్కడికి వచ్చి తీసుకుందామని వచ్చాను. ఇక్కడైతే మనం చూసి మనకి ఏది పిల్లలకి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో తీసుకోవచ్చు. చూడు గాను. ప్లాస్టిక్ తీ, ఓపెన్ చేయి. అదైతే కరెక్ట్గా మాకు కావాల్సిన లంచ్ బాక్స్ అయితే దొరికింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి బాక్సే యూజ్ చేసాము. లోపల అంతా స్టెయిన్లెస్ స్టీల్, బయట మాత్రం ప్లాస్టిక్ క్యాప్ అయితే వస్తుంది. పిల్లలకి ఈజీగా ఉంటుంది. పైన ఇమేజెస్ చూసారా, బేబీ డాల్స్. పిల్లలకి ఇవి ఉంటే చాలు, ఇంకా ఇష్టపడతారు. ఇప్పుడైతే మనం సాటిస్ఫై అవ్వాలంటే ఒక స్టీల్ బాక్స్ అయితే కొనాలి. ఈ స్టీల్ బాక్స్లో అయితే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు, పాడైపోవు. ఈ బాక్స్ అయితే 2 పార్ట్స్గా వచ్చింది. కింద రైస్ పెట్టేసుకోవచ్చు, పైన కర్రీ పెట్టుకోవచ్చు. పిల్లలు తీయడానికి కూడా ఈజీగా ఉంది. మరీ టైట్గా కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే ఓకే అయిపోయింది ఈ బాక్స్. మిగతా ఈ చిన్న పాప స్నాక్స్కి చిన్నవి చూడాలి బాక్సులు.
పిల్లలు మాత్రం చూస్తుంటే అస్సలు ఉండట్లేదు. కింద స్నాక్స్ కోసం కిందకి వెళ్దాంరా అని గోళ పెట్టేస్తుంది. స్టీల్ బాక్స్ అవడంతో ఒకటి పడేస్తే చాలు, సౌండ్ మాత్రం గట్టిగా వస్తుంది. పిల్లల్ని ఇక్కడ ఉంచడం కష్టమే, తొందరగా తీసుకోవాలి. ఇక్కడ ఈ చిన్న బాక్సులు ఉన్నాయి కదా, జస్ట్ 40 రూపీసే అంట. లోపల స్టెయిన్లెస్ స్టీల్, బయట ప్లాస్టిక్ క్యాప్ అయితే వస్తుంది. ఇది తీసుకొసుకొని ఇంక వెళ్ళిపోవడమే. వాళ్ళు ఇష్టమైన టాయ్స్ కోసం అయితే ఎంతసేపు అయినా ఉంటారు, కానీ మనం చూస్తామంటే ఉండరు. రాధే, ఈ బాక్స్ నీకోసమే, క్యాప్ తీయమ్మా. ఈ క్యాప్ ఓపెన్ అయ్యేలోపు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందని వాళ్ళ అక్కకైతే ఇచ్చింది ఓపెన్ చేయమని. చూసారా, లోపల స్టీలు, పైన ప్లాస్టిక్ క్యాప్ అయితే వచ్చింది. స్నాక్స్కి ఇక్కడ ఉన్న బాక్సుల్లో ఇదే కొంచెం తక్కువ కాస్ట్లో అయితే ఉంది, జస్ట్ 45 రూపీసే. స్నాక్స్కి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు లంచ్ బాక్సుల సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు గ్లాసులు కావాలంటే ఇక్కడైతే చిన్న చిన్న గ్లాసులు ఉన్నాయి, ముద్దుగా. ఆ గ్లాసులు తీసుకో మమ్మీ అని అడుగుతున్నారు పాలు తాగడానికి. ఇంత చిన్న గ్లాసులో పాలు తాగుతారంట. ఈ డీమార్ట్లో అయితే ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు అయితే మనకు దొరుకుతుంది. అన్నీ చూసినవన్నీ కొనేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే మనకి ఒకటి వెజిటేబుల్ కట్టర్ అయితే కావాలి. వెజిటేబుల్ కట్ చేసుకునే వుడ్ది అయితే ఇక్కడ ఉంది. చూద్దాం ఎంత కాస్ట్ ఉందో. జస్ట్ 199 రూపీస్ అయితే ఉంది వుడ్. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది, కానీ ఇప్పుడు తీసుకోవట్లేదు దాన్ని. ఇక్కడ చూసారా, కలిసం చెమ్ము. ఇదైతే 499 రూపీస్. 499. ఇక్కడ నేను ఒకటి చూస్తే పిల్లలు ఒకటి పట్టుకొస్తారు, ఇది తీసుకో మమ్మీ అని. నేను అక్కడ కలిసి చెమ్ము చూస్తుంటే ఇది కుంకుమ గంధం వేసుకునేది ఉంది, అది తీసుకొస్తున్నారు కొన మమ్మీ అని. కంబాక్స్ కావాలంటండి. దాంట్లో ఏం కంబాక్స్ కావాలని బాస్కెట్లు అయితే వస్తుంది. ఇప్పుడైతే దాన్ని తీసుకోవట్లేదు, ఆల్రెడీ ఇంట్లో ఉంది ఓల్డ్ది. లంచ్ బ్యాగ్ అయితే పాడైంది, లంచ్ బ్యాగ్ తీసుకోమని అయితే చెప్పాను. ఇదైతే సెలెక్షన్ చేసుకుంది లంచ్ బ్యాగ్. ఇప్పుడైతే వీళ్ళకి ఇష్టమైన టాయ్స్ సెక్షన్లోకి అయితే వచ్చాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి రమ్మన్నా రారు, ఇంకా అన్నీ చూస్తామంటారు. దూరం ఉండాలి, దగ్గరికి వస్తే కనపడదు. ఏ చూపి గాను ఏ చూపిరద్దు, ఆడే ఉండు. అక్కడైతే ప్లేట్స్ ఉన్నాయి, మంచి డిజైన్ ప్లేట్స్ ఉంటే తీసుకున్నాము. దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడైతే గ్లాస్ బౌల్స్ ఉన్నాయి, జస్ట్ 149 రూపీసే. కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతాయి, ఇవి మంచిగా ఉంటాయి లుకింగ్కి. నాకు కావాల్సిన అరిటాక్ షేపు ప్లేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, 99 రూపీస్ అండి. మన యూట్యూబ్కి అయితే యూజ్ అవుతాయి. కానీ సైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి, చిన్నవి చూద్దాం. ఈ టెడ్డీ బేర్ బాటిల్ అయితే పాపకు చాలా నచ్చేసింది. కానీ ప్లాస్టిక్ బాటిల్స్ అంతా ప్రిఫర్ చేయకూడదు పిల్లలకి. ఆల్రెడీ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ టెడ్డీ బేర్ బాటిల్ చూడంగానే పిల్లలకి నచ్చేస్తాయి. కనెక్షన్ చేసుకోలేము, లోపల ఉంటుంది. మాయ్ గాను చాక్లెట్ అక్కడ ఉంటాయి సెక్షన్లో.
బిల్లు దగ్గర చిన్నది తీసుకో గాను, చిన్నది తీసుకో అమ్మా. ఏం టేస్ట్ బాగు, రెగ్యులర్గా తీసుకునేది బస్తా తీసుకుంటుందంట. ఒకసారి బస్తా తీసుకుంటా, అది తీసుకో ఫస్ట్ పట్టుకో. మన డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. లంచ్ బాక్సులకు వచ్చేసాము. మిగతా కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాము. చివరికి అన్నీ కొనకపోయినా అన్నీ చూసి అయితే వెళ్తున్నాము. సాటిస్ఫై అయ్యాము. పిల్లలైతే అది కావాలి ఇది కావాలని అడుగుతారు, కానీ అది యూజ్ లేదని చెప్తే వింటారు. ఏం మారం బెటరు, అదే కావాలి మమ్మీ అనేది అయితే మారం చేయరు. ఏం కావాలి కానీ ఇప్పుడైతే బిల్లింగ్ అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఐస్ క్రీము పాప్కార్న్ అయితే ఉంది. ఇవైతే ఇంకా నో అని చెప్పకుండా అయితే ఇవైతే తీసి వాళ్ళ పిల్లలకి, లేకపోతే ఇంకా తిట్టేసుకుంటారు. ఈ లంచ్ బాక్సులు బయటైనా మనం ఆన్లైన్లో కానీ బయటైనా తీసుకోవచ్చు. కాకపోతే పిల్లల్ని కొంచెం బయటకు తీసుకొచ్చిన లాగా ఉంటుందని ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా కొంచెం బయట ప్రపంచాన్ని కూడా చూద్దామని వచ్చాము అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. బాయ్.